అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా చిన్న చేపలు? ఇవి అయితే మాకు ఫ్రెష్ చేపలు దొరికినాయండి. ఏటి ఒడ్డున అమ్ముతున్నారనమాట. మా ఆయన గారు తెచ్చారు. ఈ చేపల వల్ల ఉపయోగం ఏంటంటే షుగరు బీపీని కంట్రోల్ చేస్తుందటండి. చేపలు ఈ టైంలోనే దొరుకుతాయండి. ఇది నిత్యం దొరికే చేపలు కాదన్నమాట. అందుకని మా ఆయన గారి చేత ఈ చేపలు తెప్పించాను. ఇదిగోండి ఏది చేపలు అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చేపలు అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు ఒక 2 టీ స్పూన్లు అండి, గసాలు ఒక పెద్ద టీ స్పూన్ అండి, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, స్టార్ అనస అన్నీ వేసుకోవాలండి. ఇవ్వండి ఒక ఆనియన్, అల్లము, వెల్లుల్లి మెత్తని పేస్ట్లో పెట్టేసుకోవాలండి. చిన్న ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నేను యాడ్ చేస్తాను, బట్ కాకపోతే మీకు చూపించలేదండి. పులుసు కోసం అండి టమాటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ తీసుకున్నానండి. ఇదిగోండి చింతపండు మీకు తగ్గట్టుగా మీరు నానబెట్టుకోండి. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుందండి చింతపండుని తీసుకున్నాను అనమాట. కడిగేసి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, బాగా కలుపుకోండి. చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదండి మసాలా గురించి. మసాలా మొత్తం మెత్తగా రుబ్బుకున్నానండి, వేసుకుంటున్నాను. బాగా ఎర్రగా వేగాలండి. మసాలా అయితే బాగా వేగిందండి. ఇప్పుడు ముక్కలుగా కోసుకుని టమాటాలు వేసుకుందామండి. కలుపుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలండి టమాటాని. చూడండి టమాటా అయితే చాలా వరకు సాఫ్ట్గా మగ్గింది కదండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. బాగా మెత్తగా సాఫ్ట్గా టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకొని, కారం కూడా బాగా మగ్గాలండి. చూడండి ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. బాగా కలుపుకోండి. కాసేపు మగ్గాలండి, మామిడికాయ వేసాం కాబట్టి. కలుపుకుందామండి. బాగా బాగా మొత్తం మగ్గిందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుందాము. చింతపండు వాటర్ వేసుకుందాం. మీ పులుపు తగ్గట్టుగా మీరు చింతపండు యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. పులుసు అయితే చాలా వరకు మరిగిపోవాలండి. చాలా వరకు పులుసు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడైతే చేపలు వేసుకుందాం. చేపలు వేసేసుకుందామండి. చేపలు మొత్తం వేసేసుకున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. గరిటెకి మాత్రం పెట్టకండి. చూడండి ఇలా తిప్పుకోవాలండి, గరిటె మాత్రం పెట్టకూడదు. మొత్తం పులుసు అయితే బాగా మరిగిపోయింది. నేను మధ్య మధ్యలో ఇలా అనుకున్నాను అనమాట. మీరు కూడా అలాగే అనుకోండి. చాలా చాలా చిన్న చేపలు కదండి, అందుకు చెదిరిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే
షుగర్కి బీపీకి కంట్రోల్ చేసే చిన్న చేపల పులుసు మామిడికాయ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పినట్టు చెయ్యండి. నేను ఎలా చేశానో మీరు అలా చేస్తే పులుసు అయితే సూపర్గా ఉంటుందండి. బయట వదిలేసిన 2-3 రోజులు ఏం కాదండి, అంత బాగుంటుంది అన్నమాట పులుసు. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తామంటే మేము మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. ప్లీజ్ అండి నాకైతే లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ గురించి ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.